గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేషమైన సేవలందించిన కొందరిని ఈ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారిని ఎంపిక చేసింది. కళారంగం, వ్యవసాయం, వైద్య వృత్తిలో సేవలందించిన ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు లభించాయి. ఈ ఏడాదికి గాను 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. మొత్తంగా ఈ సంవత్సరం 139 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఇందులో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం పద్మ అవార్డులు లభించాయి. సినీ రంగం నుంచి వెటరన్ హీరోయిన్ శోభనకి పద్మభూషణ్ అవార్డు దక్కింది. తమిళ హీరో అజిత్ కుమార్కి పద్మభూషణ్ అవార్డు లభించింది. కర్ణాటక నుంచి కేజీఎఫ్ మూవీ ఫేమ్ నటుడు, రైటర్ అనంత్ నాగ్కి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక బాలీవుడ్ నుంచి శేఖర్ కపూర్కు పద్మభూషణ్, అరిజిత్ సింగ్కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. అలాగే క్రీడా రంగం నుంచి హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేష్కు పద్మభూషణ్ లభించగా, పారా ఆర్చర్ హర్విందర్ సింగ్, క్రికెటర్ రవిచంద్రన్, ఫుట్బాల్ ప్లేయర్ మణి విజయన్, పారా అథ్లెట్ కోచ్ సత్యపాల్ సింగ్కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషిక, జర్నలిస్ట్ సూర్యప్రకాష్కు పద్మభూషణ్ అవార్డులు వరించాయి. పారిశ్రామిక రంగంలో ఓసాము సుజుకీకి, కుముదిని రజనీకాంత్ లఖియాకు పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులు 3 విభాగాల్లో ప్రదానం చేయబడతాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవ వంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది.